భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109, జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం, నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పామంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త, ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు నా భర్త, ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు, చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, ఈ చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబుగారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి నేను ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు, చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. అంతేగాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు, నేను, నా భర్త, నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. శరణు మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు, మాకు మీరే దిక్కు శరణు బాబు అని కోరుకుంటున్నాను. తిరుపతిలోని భీమాస్ రెసిడెన్సీ రూమ్ నెంబర్ 109లో ఏం జరిగింది, దానికి సంబంధించిన వీడియోస్ ఈరోజు సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చేసాయి. అంటే ఒక విధంగా చూసుకోవాలంటే చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, జుగుప్సాకరంగా ఉంది. అసలు ప్రజాప్రతినిధులు ఇలా ఉంటారా, ఇలా వ్యవహరిస్తారా, ఇలాంటి పద్ధతుల్లోనే వాళ్ళు ముందుకెళ్తారా అని చెప్పేసి చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు విషయంలోకి వస్తే, మరి సచివేడుకు సంబంధించి ఎమ్మెల్యే అయినటువంటి కోనేటి ఆదిమూలం, ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఏం చేశారంటే టీడీపీలోకి వచ్చాడు. లాస్ట్ మినిట్లో టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే బొటాబొట్టి మెజారిటీతో సచివేడు నుంచి గెలిచాడు. సరే, ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటి? వరదలు ఒక పక్క తెలంగాణలోను, ఒక పక్క ఆంధ్రప్రదేశ్లోను, విజయవాడ అయితే మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తరుణంలో ఈ వీడియోస్ మొత్తం కూడా హల్చల్ చేసాయి. చాలామంది ఆశ్చర్యచకితులయ్యారు. అసలు ఏంటి, రాజకీయాలు ఇంత జిగుప్సాకరంగా ఉంటాయా అన్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. అసలు పూర్తి కథనంలో కనుక వెళ్తే, సచివేడు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలైనటువంటి వరలక్ష్మి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆవిడ వెల్లడించిన వివరాలు వింటే వాళ్ళంతా గొగ్గురుపాటు కలిగించేటువంటి విషయాలు. ఈవిడ మరి అక్కడ ఉంటుంటే మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అక్కడ సచివేడులో వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్ మినిట్ టికెట్కి ఈయన ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు రాబోయే ముందు, అంతకుముందు ఆవిడ చాలాసార్లు వైఎస్ఆర్సీపీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయన 2014 నుంచి 2019 వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారండి వైఎస్ఆర్సీపీ. కాబట్టి చాలా విమర్శలు చేసేవాళ్ళు.
సరే ఎంతైనా కోపం ఉంటుంది కదా వాళ్ళకి మనసులో. సరే పార్టీ మారాడు, తప్పనిసరి పరిస్థితుల్లో ఈవిడ కూడా అడ్జస్ట్ అయింది. సరే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈవిడ కూడా అన్ని చోటకి తిరిగింది. మరి కోనేటి ఆదిమూలాన్ని గెలిపించమని ప్రతి ఒక్కరిని అడిగింది, మహిళా ఓటర్స్ని. ఈవిడ మాటలు విని చాలా మంది వేశారు, మొత్తానికి గెలిచాడు. ఇది అసలు ప్రీవియస్ హిస్టరీ. అయితే గెలిచిన తర్వాత పరిస్థితిలో రాను రాను మార్పు వచ్చింది. అంటే ఒకప్పుడు తను విమర్శించి తర్వాత గెలుపుకి పాటుపడినా కూడా మనసులో కోపం పెట్టుకున్నాడు అని ఈవిడ అభిప్రాయం. పెట్టుకున్నాడేమో కూడా, అది నిజం కూడా కావచ్చు. కానీ చెల్లి చెల్లి అని పిలిచేవాడు, చాలా ఆత్మీయంగా వివరించేవాడు. సరే ప్రతి సందర్భంలోనూ ప్రతి పార్టీలోనూ మహిళా అధ్యక్షులతోనూ ఎవరికో కొన్ని పనులు ఉంటాయి, కొన్ని పనులు చేయించుకోవాలి, తప్పదు. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్స్ ఉంటాయి కొన్ని, అంటే నిధులు కానీ లేకపోతే ఏదైనా వచ్చి ప్రజా సంక్షేమానికి ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి కార్యక్రమాలు, కొన్ని అఫీషియల్గా జరిగేవే. సరే ఈవిడ కొన్నిటికి అడ్డుపడుతున్నాడు ఆయన. అడ్డుపడుతుంటే మరి ఈవిడ కూడా ఏం చేయాలి, సర్దుకుపోవాలి. సరే అన్న చెల్లి ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ బెదిరింపులు మొదలయ్యాయి. ఏంటి, నీ భర్త, భర్త పేరు వరలక్ష్మి, భర్త పేరు గిరిబాబు, ఇద్దరికి ఆడపిల్లలు ఉన్నారు. సో ఇద్దరు బెదిరించడం కూడా మొదలుపెట్టాడు. నీ భర్తను చంపేస్తాను, పిల్లల్ని చంపేస్తాను, నువ్వు నాకు లొంగిపోవాలి. ఇది అతని సారాంశం. సరే ఈవిడికి తప్పలేదు, ఎందుకంటే బలమైనటువంటి ఎమ్మెల్యే, పనులన్నీ కూడా మరి అతని చేతుల్లోనే అవ్వాలి. సరే ఈ సందర్భంగా అతను కండిషన్ పెట్టాడు, ఈ సంవత్సరం అంటే 2025 జూలై 6వ తేదీన మరి తిరుపతిలో వంటి భీమాస్ రెసిడెన్సీకి రమ్మని చెప్పి ఫోన్ చేశాడు. అది కూడా ఏంటి, ఒక్కళ్ళే. సరే ఇవిడు వెళ్ళింది, సరే రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ లొంగ తీసుకున్నాడు. ఇది జూలై 6వ తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్. సరే ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ వేధింపులు ఆగల. మళ్ళీ తర్వాత కూడా ఇదే వేధింపులు కంటిన్యూ అయ్యాయి. మళ్ళీ రెండోసారి కూడా పిలిచాడు. ఈసారి రూమ్ నెంబర్ 105 అండి, 109 కాదు, 105లో రెండోసారి కూడా మోసగించబడింది. సరే ఈ 2 సార్లు అయిపోయిన తర్వాత ఈ తీవ్రత ఎక్కువైపోయి నిమిషానికి ఇతను ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. అంటే సెక్సువల్ హెరాస్మెంట్. సో ఈ ఫోన్ కాల్స్ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, అర్ధరాత్రి ఇలా తేడా లేకుండా ఎడతెరిపి లేకుండా ఫోన్ చేస్తూ ఉండేటప్పటికీ ఈమె భర్త గిరిబాబుకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి భార్యని అనుమానించాడు, అడిగాడు, సహజం కదా. అడిగిన తర్వాత ఈ విషయం అంతా చెప్పింది, కొట్టాడు కూడా అతను. కొట్టిన తర్వాత అప్పుడు అసలు విషయం అడిగాడు, నువ్వేనా, నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెంతమంది మహిళలు బలి అవుతున్నారు అనేప్పటికీ ఆవిడ చెప్పిన విషయం అంటే, నేనే కాదు ఇంకా చాలామంది మహిళలు ఉన్నారు, అందులో మరి గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు మహిళలు, వాళ్ళందరినీ కూడా ఇతను లొంగ తీసుకుంటున్నాడు అని చెప్పింది. దాంతో ఒకసారి అవాక్కయ్యాడు ఆ భర్త గిరిబాబు. కానీ ఒక ప్లాన్ చేశాడు. ఇప్పుడు నువ్వెలానూ బలి అయిపోయావు, నీ తోటి వాళ్ళు బలి అవుతున్నారు, ఇంకా బలి అవుతారు మహిళలు. దీన్ని అడ్డుకట్ట వేయాలంటే ఇతను దుశ్చర్యల్ని ప్రపంచానికి తెలియచేయాలి, ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ లేదే ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తే ఎవ్వరూ కూడా అంగీకరించారు. సరే వాళ్ళకి ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత ఈరోజు అందరికీ కూడా తెలుసు, సీక్రెట్ కెమెరాస్, ఒక పెన్ కెమెరా సంపాదించారు. పెన్ కెమెరా ఆవిడకి ఇచ్చి ఈసారి సీక్రెట్గా పంపించడం జరిగింది. సరే ఇతను మామూలుగా 2 సార్లు జరిగిపోయింది కదా, ఇది 3వసారి అలవాటు పడిపోయాడు. సరే ఆవిడ కూడా వచ్చింది, సంతోషం. ఇద్దరు కూడా సరే మరి ఇటువంటి కార్యక్రమంలో ఉన్నప్పుడు ఆవిడ రహస్యంగా మొత్తం అంతా వీడియో అంతా తీసేసింది. అంటే మన ఎమ్మెల్యే రసికత్వం అంతా కూడా ఆ వీడియో రూపాన బయటపడిపోయింది. ఇవన్నీ కూడా సీక్రెట్ కెమెరాలో వీడియోలో బంధించి ఆవిడ బయటకు వచ్చి ఏం చేసిందంటే ఈ వీడియోస్ అనేవి కూడా తీసుకొని మంగళగిరి వెళ్ళి మరి చంద్రబాబు కానీ లోకేష్ కానీ చెప్పాలని ప్రయత్నం చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి ఈ ఆదిమూలం ఒక 4-5 మనుషుల్ని వీళ్ళ ఇంటికి పంపించాడు. ఈ వెక్కి చేయడం ప్రారంభించారు. దాంతో ఆవిడ భయపడింది. ఎప్పటికైనా సరే ఈ విషయం అతనికి తెలిసిపోయింది, తన ప్రాణానికి ప్రమాదం ఉంది, పిల్లలకి ప్రమాదం ఉంది, భర్తకి ప్రమాదం ఉంది, ఎలాగైనా సరే తనకు తాను కాపాడుకోవాలంటే ఉద్దేశంతో ఏమేం చేసిందంటే హైదరాబాద్ వెళ్ళింది. హైదరాబాద్ సోమాజీ కూడా అందరికీ తెలుసు, ఫేమస్. ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్లో ఆవిడ మాట్లాడింది, ప్లస్ వీడియో కూడా రిలీజ్ చేసింది. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ వివరాలన్నీ కూడా ఆవిడ కూలంకషంగా వివరించింది. ఎలా హెరాస్మెంట్కి లోనైంది, ఏ విధంగా ఇబ్బందులు పడింది, అతను ఏ విధంగా వేధించాడు, ఇవన్నీ కూడా ప్రెస్ మీట్లో చెప్పి ఆవిడ ఒకటే కోరింది, ఇతని మీద యాక్షన్ తీసుకోమని. నాకు పార్టీ మీద అభిమానం ఉంది, దాని ఏదో బదనాం చేద్దామని, రోడ్డుకి ఈడుద్దామని నేను ప్రెస్ మీట్ పెట్టట్లేదు.
మీరు ఇతన్ని సస్పెండ్ చేయండి అని చెప్పేసి కోరింది, అప్పీల్ చేసింది. ఒకవేళ గనక అలాంటివి ఏమీ జరగకపోతే తాను పార్టీ ఆఫీస్ ముందు, అంటే మరి తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆఫీస్ ముందు తాను, భర్త, పిల్లలు ఆత్మహత్య చేసుకుంటామని కూడా చెప్పింది. వేరే ఉద్దేశాలు పార్టీ మీద లేదని ఆవిడ మరొకసారి చెప్పింది. అయితే ఇది తెలుసుకున్నటువంటి ప్రెస్ మీట్ రిలీజ్ అయినటువంటి అతి కొద్ది గంటల్లోనే చంద్రబాబు దీని మీద రియాక్షన్ వచ్చింది. వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సరే, ఈ విషయం మీద మరి ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు కదా జర్నలిస్టులు. చాలామంది జర్నలిస్టులు ఈ ఆదిమూలం సురేష్ను కూడా అడిగారు, కానీ ఈ వీడియోలో మీరు ఉన్నారు కదా, ఇంత రొమాంటిక్గా మీరు వ్యవహరిస్తున్నారు కదా, ఇది ఏంటి అనేటప్పటికీ నా మీద ఒక కుట్రకోణం పన్నారు, ఆ కుట్రకోణమే ఇది అని ఆయన సమాధానం చెప్పాడు. కానీ క్లియర్ కట్గా విజువల్స్లో మరి అతను ఉన్నాడు కాబట్టి మరి మార్పింగ్ అంటారా లేకపోతే ఏమంటారు అనేది తెలియనిటువంటి విషయం. దీన్ని ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి కూడా పంపించడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంటు కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి హోమ్ మినిస్టర్ అనిత, ఈవిడ కూడా ఒక మహిళ, ఈవిడ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. పోలీసు దర్యాప్తుకి ఆదేశించారు. ఒక మహిళా పోలీస్ అధికారిని కూడా నియమించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడంతో పాటు రేపు ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది? ఇతన్ని ఎమ్మెల్యేగా రిజైన్ చేయమంటారా? రిజైన్ చేసిన తర్వాత అక్కడ వేరే అభ్యర్థిని నిలబెట్టి సచివాలయంలో గెలిపించుకుంటారా? లేకపోతే తెలుగుదేశం పార్టీ చెప్తే ఇతను రిజైన్ చేస్తాడా, లేకపోతే రెబల్గా మారుతాడా? ఏది ఏమైనా సరే ఈరోజు అతను విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది క్వశ్చన్లు వేస్తున్నారు. ఎందుకు అంటే ఈవిడ అక్కడ భీమాస్ రెసిడెన్సీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము ఎవరు లేరు, అతను ఒక్కడే ఉన్నాడు ఎమ్మెల్యే. మరి అసలు యాక్చువల్గా ఏమి యాక్సెప్టెన్స్ చేసుకోవడా లేకుండా అసలు ఇలాంటి ప్రక్రియ జరగదు. మరి కొంతమంది మొత్తం ఇచ్చారని చెప్తున్నారు, కొంతమంది ఏమో బెదిరించడం వల్ల ఆవిడ భయపడి ఆ విధంగా లొంగిపోయిందని కూడా చెప్తున్నారు. ఏ కారణమైనా సరే ఇదే స్టెప్ ఆ రోజు కనుక తీసుకొని ఉంటే కొంతవరకు నివారణ చర్యలు జరిగేవి. కాకపోతే ప్రూఫ్స్ లేకపోవడం వల్ల ఆవిడ పెట్టకపోయి ఉండొచ్చు. సో ఏదేమైనా సరే ఇది మాత్రం ఈరోజు ప్రజల్లోకి చాలా విస్తృతంగా వెళ్ళిపోయింది. మరి అంతకుముందు వైఎస్ఆర్సీపీ చేసిన దానికన్నా కూడా చాలా ఫాస్ట్గా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. దర్యాప్తు కూడా ఆదేశించారు. ఇది చాలామంది హర్షణీయమైన పరిణామం. సెక్సువల్ హెరాస్మెంట్ అనేది, లైంగిక వేధింపులు ఈరోజు పొలిటికల్ ఫీల్డే కాదు, మిగతా రంగాలు కూడా వ్యాపించింది. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ తీసుకున్నా, డయాగ్నోస్టిక్ సెంటర్స్ తీసుకున్నా, అలాగే మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకున్నా, లేదా మిగతా ఇండస్ట్రీస్ ఎక్కడైనా సరే ఆడవాళ్ళు పనిచేసేటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా ఈ నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా మీకు హాస్పిటల్స్లో ఉంటాయి. హాస్పిటల్స్లో ఎక్కువగా ఈ చాలామంది నర్సులు కానీ, డాక్టర్స్ కానీ, పారామెడికల్ కానీ, టెక్నీషియన్స్ కానీ ఇలా చాలామంది నైట్ డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల కూడా అత్యవసర విభాగాల్లో కూడా ఈ లేడీస్ పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లైంగిక వేధింపులు అనేది పెరుగుతోంది. సో ఈ పెరిగినటువంటి లైంగిక వేధింపులు ఆడవాళ్ళకి తీరని నష్టం చేకూరుస్తుంది. వాళ్ళకి ఉద్యోగం చేయాలి, అలాగే వాళ్ళ ఇంటి కుటుంబాన్ని గడుపుకోవాలి, ఇంట్లో చెప్పలేనటువంటి పరిస్థితి, అలాగే ఆఫీసుల్లో ఎదుర్కోలేనటువంటి పరిస్థితి, ఇది చాలా విస్తృతంగా వస్తుంది. నేను దీనికి సంబంధించి అసలు లైంగిక వేధింపులు ఎస్టాబ్లిష్మెంట్స్లో జరిగినప్పుడు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే వీడియోని నేను నెక్స్ట్ టైం మన ప్రేక్షకులకి తప్పకుండా ప్రజెంట్ చేస్తాను. యాక్చువల్గా నేను అసలు ఈరోజే చేద్దామని అనుకున్న తరుణంలోనే ఈ కోనేటి ఆదిమూలం ఇష్యూ రావడంతో దీని మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఏదైనా సరే ఈ మధ్య కాలంలో ఈ లైంగిక వేధింపులు చాలా ఎక్కువగా అవుతున్నాయి. అనాది నుంచి కూడా ఇది మనకు ఉంది, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. మరి అజ్ఞాతవాసం చేసినప్పుడు ఆ రోజు సింహబలుడు, అదేనండి కీచకుడు, ద్రౌపది వెంటబడి ఎంత హెరాస్మెంట్ చేశాడో తెలుసు. చివరికి భీముడు నతనశానికి పిలిపించి చంపేయడం కూడా జరిగింది. అలాగే దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని ఒలిచేటువంటి ప్రయత్నం చేశాడు. సో ఈ దుశ్శాసనుడు, కీచకుడు ఇప్పటికీ గుర్తుండిపోతారు. అయితే వాళ్ళు పోయినా కూడా ఇప్పటికీ నేటి సమాజంలో దుశ్శాసనులు, కీచకులు పోలేదు, వాళ్ళు ఇంకా ఉన్నారు, బతికే ఉన్నారు. కాకపోతే వివిధ రూపాల్లో ఆడవాళ్ళ వెంట పడుతున్నారు. సో ఆడవాళ్ళ వెంట పడి వేధిస్తున్నారు, ఇలా మానాన్ని హరిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం. కాబట్టి ప్రభుత్వం కూడా ఎస్టాబ్లిష్మెంట్స్లో కూడా జరిగేటువంటి ఇలాంటి లైంగిక వేధింపులను కూడా గుర్తించి ఎలా ముందుకెళ్ళాలి అనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం, మేధావులు ఆలోచించుకోవాల్సిన విషయం. అలాగే మహిళలు కూడా ఈరోజు తమ పద్ధతిని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించుకోవాల్సిన తరుణం, మహిళా సంఘాలు ముందుకు రావాల్సినటువంటి విషయం. కాబట్టి దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరగవలసిన అవసరం ఉంది. అలాగే చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఇంతటితో ఈ పొలిటికల్గా ఈ వీడియోస్ ఆగిపోతాయా?
లేకపోతే ఇంకా బయటకు వస్తాయా? ఇంకా ముందు ముందు ఇంకేమైనా సడన్గా ఉన్నటువంటి ఇలాంటి విషయాలు కూడా బయటకు వస్తాయి. చాలామంది ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు భయపడిపోతున్నారు. మరి ఏ వీడియో కాల్ మాట్లాడాం, ఎవరిని మనలాగా రూమ్స్కి పిలిపించాం, గుర్తు తెచ్చుకుంటున్నారు. అంటే ఇలాంటి జరగలేదని చెప్పలేం, జరిగిందని చెప్పలేం. ముందు ముందు కూడా ఈసారి ప్రజాప్రతినిధులు బాధ్యత నెరిగి వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆడవాళ్ళ మీద దృష్టి పెట్టకుండా ప్రజా సంక్షేమం మీద దృష్టి పెడితే బాగుంటుంది. లేకపోతే వాళ్ళ కెరీర్ పోతుంది, చివరికి ఎమ్మెల్యేగా వాళ్ళకున్నటువంటి విలువ పోతుంది, దాంతోపాటు పార్టీ పరువు పోతుంది. చివరికి అలాంటివన్నీ సెలెక్ట్ చేసినందుకు అందరూ కూడా సిగ్గుపడవలసినటువంటి ఆవశ్యకత కూడా వస్తుంది. కాబట్టి రాజకీయాల ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ఇప్పుడు 15,000 మంది పైగా సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి ఉన్నారు. మీరు ఇంకా కనుక సపోర్ట్ చేస్తే ఇంకా పెరుగుతారు. కాబట్టి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ ఏదైనా ఉంటే నాకు తెలియచేయండి, అది నేను తప్పకుండా చూస్తాను. వాటికి ఇంకేమైనా నా సైడ్ నుంచి ఇంప్రూవ్మెంట్ ఉంటే తప్పకుండా మన వీడియోస్లో నెక్స్ట్ టైం నేను పొందుపరచడం జరుగుతుంది. అలాగే మీరు కనుక ఈ వీడియోని మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.